Student Activities and Care. CRT Training. Flexible Curriculum. KL, deemed to be University. నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. గత పాలకులు చేస్తున్నటువంటి తీరు ప్రజలకు నచ్చక, నిరుద్యోగులకు నచ్చక ఆ ప్రభుత్వాన్ని దించేసినటువంటి పరిస్థితి. కానీ నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో కూడా అదే రకమైనటువంటి దాడులు. గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నటువంటి పదం మనం విన్నాం. కానీ గత ప్రభుత్వంలో ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కనిపించలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 50 రోజులు అవుతుంది. 50 రోజులలో కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం మనకు కనిపించట్లేదు. సో ఎందుకంటున్నాను ఈ మాట అంటే, నిన్న మనం విజువల్స్లో చూసినాం. ఒక ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ అయినటువంటి జాన్స్ అయినటువంటి అమ్మాయిని ఇద్దరు లేడీ కానిస్టేబుల్ ఆ అమ్మాయి ఏదో ఒక దొంగలాగానో ఇంకోలాగానో ఆమెను ఆ వెహికల్ మీద చేజ్ చేస్తూ ఆమెను జుట్టు పట్టుకొని లాగినటువంటి పరిస్థితి. అంటే ఒక మహిళా కానిస్టేబుల్ ఒక మహిళ మీద ఇంత అరాచకంగా ప్రవర్తించడం నిజంగా ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కేవలం జీవో నెంబర్ 55 తీసుకొచ్చి ఇదైతే నూతన హైకోర్టును అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతుందో రాజేంద్ర నగర్ దగ్గర అక్కడ ఏర్పాటు చేయడానికి జీవో నెంబర్ 55 తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇక ఇబ్బంది అవుతుంది. అక్కడ ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి, పరిశోధన చేయాలి. సో దాని మీద ఏబీవీపీ నాయకులు, ఏబీవీపీ నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు గత కొద్ది రోజులుగా. సో ఈ నేపథ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఝాన్సీ మీద నిన్న పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. సో ఆమె హెల్త్ కండిషన్ కూడా అసలు బాగాలేనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలోనేమో పోలీస్ స్టేషన్లో వేసి కొట్టినటువంటి సందర్భాలు సో మనం అందరం చూసినాం. ఇదే హాస్పిటల్లో మనము ఆమెను పరామర్శించినటువంటి సందర్భాలున్నాయి. ఒకసారి ఝాన్సీతో మాట్లాడదాం. సో ఝాన్సీ, ఎట్లుంది పరిస్థితి? ప్రస్తుతానికైతే ఇబ్బందే ఉందన్న. ఇంకా ఏం చెప్పలేదు. 2 days అబ్జర్వేషన్లో పెడదామనేసి చెప్పారు. ఏం చెప్తారు? గత ప్రభుత్వాన్ని అందరూ నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అంతా కూడా ఏకమయ్యి ఆ ప్రభుత్వం నుంచి విముక్తి పొందాలని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం కావచ్చు, ఇంకో ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎన్నుకున్నాక ఏమైనా మార్పు కనిపిస్తుంది ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి? మార్పు రావాలని చెప్పేసి గత ప్రభుత్వంలో విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోయారు. ముఖ్యంగా నా రాష్ట్ర సాధన కోసం కొట్లాడింది విద్యార్థి నిరుద్యోగులే. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది కూడా విద్యార్థి నిరుద్యోగుల పాత్ర ఉంది. ఆ ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరగలేదు. ప్రజలు కావచ్చు, విద్యార్థి నిరుద్యోగులంతా నష్టపోయారు. ఈ పాలన నుంచి విముక్తి పొంది సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుందామనే ఉద్దేశంతో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో విద్యార్థి నిరుద్యోగుల పాత్ర కీలకమైనదన్న. అయినా ఈ ప్రభుత్వం వచ్చిన నెల రోజులు గడవక ముందే విద్యా సంస్థల భూములపైన ఈ విధంగా కన్నువేయడం అనేది సరైన పద్ధతి కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ చాలా విద్యా సంస్థల భూములను ఆక్రమించి వేరే సంస్థలకు కేటాయించే ప్రయత్నం చేసింది. ఎన్నో భూములు కబ్జాలు చేసింది. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారే గత ప్రభుత్వం పైన రియల్ ఎస్టేట్ మాఫియాలు చేస్తున్నారు, సిటీ చుట్టుపక్కల ఎక్కడ భూములు కనిపించినా కూడా కబ్జాలు చేస్తున్నారని ప్రస్తావించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవక ముందే అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్న 100 ఎకరాల ల్యాండ్ను హైకోర్టు యొక్క నూతన భవనానికి కేటాయిస్తూ జీవో 55ను విడుదల చేసింది. ముఖ్యంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ ఏదైతే ఉందో వీళ్ళు ఇచ్చినటువంటి ల్యాండ్ బయోడైవర్సిటీ పార్కుకు సంబంధించినది. గత 25 నుంచి 30 సంవత్సరాలుగా ఎంతోమంది ప్రొఫెసర్లు, విద్యార్థుల యొక్క కృషి ఉంది. వాళ్ళ పరిశోధనలకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశం అది. ఇవాళ అగ్రికల్చర్ విద్యార్థులు రీసెర్చ్లు చేయాలంటే 4 గోడల మధ్యలో చేసేది కాదన్నది. భూమిలోకి వెళ్ళి వాళ్ళు రీసెర్చ్లు చేయాలి. అటువంటి భూమిని ఇంకా 100-200 ఎకరాలు ఇవ్వాల్సింది పోయి ఆ భూమిని లాక్కొని ఈ విధంగా విద్యార్థులకు అన్యాయం చేస్తే వాళ్ళు ఎక్కడ నాణ్యమైన పరిశోధనలు చేయగలుగుతారు? వాళ్ళకి ఇంకెక్కడ అవకాశం ఉంటుంది? ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు దీని పట్ల? కబ్జాలు చేసినాయి అని చెప్పేసి మీరే అన్నారు కదా, ఆ భూములు తీసుకొని ఎందుకు హైకోర్టు కేటాయించకూడదు? ఏబీవీపీ హైకోర్టు నూతన భవనానికి వ్యతిరేకం కాదు. మీరు విద్యా సంస్థల భూమి జోలికి రావద్దు, ఇదే అని కాదు, ఎక్కడ కూడా మీరు విద్యా సంస్థల భూమిల జోలికి రావద్దని ఏబీవీపీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తుంది. ఈ జీవో పాస్ చేసిన నెక్స్ట్ డే నుంచే అక్కడ విద్యార్థులు రాకపోయినప్పటికీ కూడా దాదాపు నెల రోజుల నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కలిసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ వీసీ ఛాంబర్ ముందు కూడా నిరసన వ్యక్తం చేసినాం. దాని కారణంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో చైతన్యం తీసుకురాగలిగినాం. వాళ్ళు శాంతియుతంగా 15 రోజుల నుంచి నిరసన చేస్తూ ఉన్నారు. నిన్న వాళ్ళకు మద్దతు తెలుపుతూ ఫర్దర్గా
మనం ఏం చేస్తే మనం సాధించుకుంటాం, ప్రభుత్వంలో స్పందన లేదు, అందరు ఏకం కావాలని చెప్పేసి వాళ్ళకు పిలుపునిస్తూ అక్కడ కేటాయించిన ల్యాండ్ దగ్గరికి వెళ్ళి మేము నిరసన వ్యక్తం చేస్తాం సార్ ఇది అని చెప్పేసి శాంతియుతంగా మేము వెళ్ళబోతుంటే వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి నా వెనకాల కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత వేరే వాళ్ళ స్కూటీ తీసుకొని చేజ్ చేసి ఆ విధంగా నన్ను ఇది చేయడం మీరు నిజంగా శాంతియుతంగానే నిరసన కార్యక్రమం చేపడతా ఉంటే ఎందుకు పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ? ఈ యొక్క ప్రభుత్వం ఇంటెన్షన్ అన్న, పోలీసుల ఇంటెన్షన్ అని కూడా మేము అనుకోవట్లేదు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అనేది ప్రభుత్వంలో ఒక భాగము. ప్రభుత్వం ఏది చెప్తే వాళ్ళు కూడా అదే చేస్తారు. ఈ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం వీళ్ళు ఒక విద్యార్థి పరిషత్ని అణిచివేస్తే విద్యార్థులు కూడా ఇప్పటికే చాలా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనలు ఉన్నాయి. విద్యార్థులను కూడా బెదిరిస్తున్నారు. విద్యార్థి సంఘాలను బెదిరిస్తే కూడా ఈ విధంగా మొదటి నుంచి ఏబీవీపీ స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంది. వీళ్ళని అణిచివేయకపోతే వీళ్ళు ఊరుకోరనే ఒక ఉద్దేశంతోనే ఆ జీవోకి వ్యతిరేకంగా వీళ్ళు ఉద్యమం చేస్తారు. అణిచివేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ప్రవర్తించిరన్న, ఇది మాత్రం ముమ్మాటికి వాస్తవం. ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది, అప్పుడు ఎందుకు ఫైట్ చేయలేదు? ఇప్పుడు హైకోర్టు అక్కడ నూతన భవనాన్ని నిర్మిస్తామంటే ఎందుకు వీళ్ళు అడ్డుకుంటున్నారు? ఇదంతా ఒక డ్రామా అనేటువంటి రకమైనటువంటి కామెంట్స్ కూడా చేస్తారు. ఏం సమాధానం చెప్తారు? గత ప్రభుత్వం ఇలాంటి అరాచకాలు చేస్తుందనే కానీ ఆ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా వాళ్ళ అరాచకాలు ఆగలేదు. ఆ ప్రభుత్వం పైన మీరు కూడా ఉద్యమాలు చేసిండ్రు. మీరు అధికారంలోకి వచ్చినాక కూడా వాళ్ళు ఆక్రమించిన భూములను ఎందుకు వెనుకకు తీసుకోవడానికి ప్రయత్నిస్తలేరు? కనీసం ఆ విషయం ఎక్కడ ప్రస్తావించట్లేరు. ఎందుకని? మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకొని క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నారు. దానిపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి వాళ్లకు పోటీ పడుతూ మీరు ఈ విధంగా ఆక్రమణ చేయడం అనేది మీకు ఏ విధంగా సమంజసమని మేము ప్రశ్నిస్తున్నామన్నా. ఇప్పటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నేతలంతా కూడా మద్దతు ఇచ్చారు. సో ఇప్పుడు ఈ సంఘటన తర్వాత ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏది ఏమైనా నా మీద చేసిన సంఘటన ఖండించడం కాదు, నేను మెయిన్గా ఖండించేది అంటే ఆ జీవో 55 నేను ఖండిస్తూ ఉన్నా. నాకు న్యాయం చేయమని నేను అడగట్లేదు. ఆ యొక్క యూనివర్సిటీ భూమిని రక్షించాలి. ఇప్పటికైనా ఏ ప్రభుత్వం వ్యవస్థ ప్రవర్తన మారుతుందని విద్యార్థులు నిరుద్యోగులు ఒక ఆశతో ఆంక్షతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో వాళ్ళ ఆశల ఆంక్షల వైపు అడుగేయాలి, అభివృద్ధి పదం వైపు అడుగేయాలి. ముఖ్యంగా యూనివర్సిటీ ల్యాండ్ను తీసుకోవద్దు, ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. ఏం చెప్తారు? ఈ 45-50 రోజుల పాటు ఈ పరిపాలన చూస్తూ ఉంటే, ఈ కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉంటే ఏమనిపిస్తే ఏమైనా నమ్మకం కుదురుతుందా? అంటే నిరుద్యోగులకు ఏదైతే జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఉద్యోగాలు అన్నారు, ఇవన్నీ హామీలు ఇచ్చారు కదా, ఏమైనా నమ్మకం కుదురుతుందా 50 రోజుల పాటు చూస్తూ ఉంటే? ఏ ప్రభుత్వమైనా వచ్చి రాగానే అన్ని పనులు చేయడం అనేది సాధ్యం కాదు. కొత్తగా వచ్చింది, వాళ్ళకంటూ ఒక మేనిఫెస్టో తయారు చేసుకోవాలి. ఎవరికైనా ఒక అవకాశం ఇచ్చి చూడాలి మనం. అట్లా అని చెప్పేసి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేము దేనిపైన ప్రశ్నించలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా వెసులుబాటు అనేది కావాలి. ప్లానింగ్లో ఉంది, ప్రభుత్వం చేస్తుంది అని ఒక నమ్మకంతోనే ఉన్నాము. దీనికి ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మేము వ్యతిరేకించడం జరుగుతుంది. ఎక్కడ కూడా అన్ని విషయాల గురించి ప్రస్తావిస్తున్నారు కానీ ముఖ్యంగా విద్యా వ్యవస్థ గురించి అయితే ప్రత్యేకంగా ప్రస్తావించింది లేదన్న. ఇప్పటివరకు ఎంతోమందికి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ పెండింగ్లో ఉంది. ఈ అకాడమిక్ ఇయర్ కూడా పూర్తిగా వస్తుంది. ఇప్పటికీ కూడా రిలీజ్ చేయకపోతే వేల మంది, లక్షల మంది విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. అనేక సార్లు దీనిపైన కూడా ఉద్యమం చేసినాం. అయినా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. అంటే గత ప్రభుత్వంతోనే మీరు పోల్చుకోదలుచుకున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నించదలిచిన. ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోవాలి, విద్యార్థి నిరుద్యోగుల పక్షాన ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం చెప్తారంటే ఆ సంఘటన జరిగినప్పుడు మళ్ళీ పోలీసులు ఏమైనా స్టేషన్ తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశారా? ఏం జరిగింది అక్కడ? వీడియోలో కూడా చూస్తే ఒక 8 సెకండ్స్ 10 సెకండ్స్ వీడియో మాత్రమే బయటకు వచ్చింది. యాక్చువల్గా నాతో పాటు ఒక కార్యకర్త ఉన్నారు. ఆ వీడియో దూరం నుంచి వీడియో తీసిన తర్వాత వీడియో లాగే అసలు ఎందుకు ఇలా పడేసిరని వీడియోలో రికార్డ్ అయింది, మీరు కూడా చూసారన్న. ఇలాగే ఉంటుంది అని చెప్పేసి ర్యాష్గా మాట్లాడి తర్వాత కూడా నన్ను కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. ఫోన్ లాగేసుకొని అక్కడ సిఐ సార్ వచ్చారు. సిఐ సార్ కూడా కొంచెం రూడ్గా మాట్లాడడం జరిగింది. జాగ్రత్తగా మాట్లాడు అది అని చెప్పేసి. సార్ మేమేమో క్రైమ్ చేసి పారిపోవట్లేదు, మేము ల్యాండ్ దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ప్రయత్నించినాం. మేము ల్యాండ్ ఏమి ఎత్తుకొని పోము కదా సార్, మీరు కోఆపరేట్ చేస్తేనే మేము న్యాయం కోసం కొట్లాడగలుగుతున్నాం. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అంటే నువ్వు పాస్వర్డ్ చెప్తావా లేదా అని చెప్పేసి అక్కడ ఎవ్వరూ లేరు. బెదిరించడానికి కూడా ప్రయత్నం చేసి మీరు ఏం చేసినప్పటికీ కూడా సార్ నా మీదనే నువ్వు అబద్ధం ఆడినా మేము లాగలేదు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేశారు.
ఏదేమైనప్పటికీ సార్ ఏది నిజం అనేది తర్వాత బయటకు వస్తుంది. నేను ఇప్పుడు ఏం మాట్లాడను, నా మొబైల్ నాకు ఇవ్వండి అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చాలాసేపు అబ్జర్వేషన్లో పెట్టి వీళ్ళు ఏం చెయ్యర్లే, వాళ్ళ ముందు మేము సేఫ్లో పెట్టాం వీడియో, డిలీట్ చేశారన్న ఉద్దేశంతోనే ఫోన్ ఇచ్చారు వాళ్ళు, లేకపోతే మాకు మొబైల్ ఇచ్చేవాళ్ళు కాదు. మిమ్మల్ని ఆ సంఘటన జరిగిన తర్వాత స్టేషన్లో కూర్చోబెట్టారు అయితే? ఆ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళినాక మా రియాక్షన్ని బట్టి వాళ్ళు ఆ వీడియో డిలీట్ చేసినాం అనుకొని ఈవినింగ్ టైంలో మమ్మల్ని వదిలేసారు. మీతో పాటు ఎంతమంది ఉండొచ్చు అక్కడ కార్యకర్తలు, ఏబీపీ కార్యకర్తలు ఎంతమందిని అరెస్ట్ చేశారు? మొత్తం 60 మంది కార్యకర్తలు ఉన్నారు, అందరిని అరెస్ట్ చేశారు. నేను కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేసిన, అందులో వాళ్ళు నా అక్కడ సింగిల్గా ఉన్నది చూసి ఆ విధంగా ప్రవర్తించారు. ఇంకెవరికైనా ఏమైనా ఇబ్బంది అయిందా, దెబ్బలు తగలడం కానీ అట్లా ఏమైనా మేజర్? ఇంకా చాలామందికి కూడా అదే ప్రొటెస్ట్లో కామన్ అన్న, ప్రతిదీ మేము ఐడెంటిఫై చేసి, మాకేం పోలీసులు అంటే శత్రుత్వం కాదు, వాళ్ళు కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించేవాళ్ళు, వాళ్ళ పట్ల కూడా మాకు గౌరవం ఉంది. ఇలాంటి వాళ్ళ పట్ల అంటే ప్రభుత్వం చేసే ఒత్తిడా, గత ప్రభుత్వంలో కూడా నా పైన ఒకసారి దాడి జరిగింది, నా పైననే కాదు చాలామంది పైన కూడా అనేక దాడులు, ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పోలీస్ వ్యవస్థనే ఈ విధంగా ప్రవర్తిస్తే ఇక ఈ సమాజం ఎవరికి చెప్పుకుంటుందన్న? ఎందుకు ఇప్పుడు ఇంత శ్రీనిధి గున్నానికి సంబంధించినటువంటి ఆ యూనివర్సిటీల విషయంలో కూడా ఒక వారం రోజుల పాటు అనుకుంటే దాదాపు మీరు జైల్లో ఉండొచ్చు. అంతకుముందు ఒకసారి మిమ్మల్ని సీక్రెట్గా కోరితే కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత ధైర్యం చేసి ఝాన్సీ ఎందుకు ఇంత ముందుకు పోతుంది? ఇక్కడ ఝాన్సీ కాదన్న ముందుకెళ్ళేది ఏబీవీపీ అనే సంస్థ. ఇక్కడ సింగిల్ ఎజెండా ఏది ఉండదు. సంస్థ అనేది ఏ సమస్య వచ్చినా కూడా ఏబీవీపీ ముందుండి కొట్లాడుతుంది. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, సంస్థతో పాటు ఝాన్సీ అనేది నడుస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో అదే కల్వకుంట్ల కుటుంబం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నప్పుడు మీ మీద దాడులు జరిగినాయి. ఇవాళ అదే కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు మీ గురించి ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. సో ఎట్లా చూస్తారు ఆ ట్వీట్ని? మీరు కూడా చూసి ఉండొచ్చు, బహుశా మీకు తెలిసి ఉండొచ్చు. అంటే గత ప్రభుత్వంలో నా పైన కాదు అనేక మంది ఆడబిడ్డల పైన కూడా అత్యాచారాలు జరిగినాయి, అఘాయిత్యాలు జరిగినాయి. ఎక్కడ కూడా నేనే ప్రశ్నించిన, నువ్వెందుకు ప్రశ్నించవని చెప్పేసి కవిత గారి పైన నేను అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది. ఏ రోజు కూడా ఆమె స్పందించింది లేదు, ఒక పోస్ట్ పెట్టింది లేదు. అంటే ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటే ప్రతిపక్షం అయితేనే మీరు ప్రశ్నిస్తారా అన్యాయాన్ని, లేకపోతే లేదంటే దీన్ని రాజకీయ స్వార్థంగానే చూడాలి. ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టే ఈరోజు మీరు దీన్ని ప్రశ్నిస్తున్నారు. మీ ప్రభుత్వంలో ఎందుకు ప్రశ్నించలేదు? ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా నాయకురాళ్ళను కూడా నేను అడుగుతున్నా, ఒక అన్యాయం పట్ల ప్రశ్నించాల్సిన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నా పైనని కాదు, ఒక యూనివర్సిటీ పక్షాన మీరు ఎందుకు నిలబడరు? అక్కడ యూనివర్సిటీలో విద్యార్థినీలు కూడా ఉన్నారు, అక్కడ ఉన్న ఆడబిడ్డలు కూడా చేతులు జోడించి వేడుకుంటున్నారు, ఏడుస్తున్నారు, మా యూనివర్సిటీ తల్లి లాంటిది కాపాడండి అని చెప్పేసి. మీకు ఎందుకు కనికరం రావట్లేదు? ఏం చెప్తారు మీరు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రుల్ని కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి గారిని ఎప్పుడైనా కలిసేటువంటి ప్రయత్నం చేసిరా ఈ జీవో నెంబర్ 55 మీద? మేము స్టెప్ బై స్టెప్ మెల్లగా యూనివర్సిటీ లెవెల్ నుంచి స్టార్ట్ చేసినాం. ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా సెక్రటేరియట్లో కలవడం జరిగింది. నెక్స్ట్ సీఎం గారు బయటికి వెళ్ళారు కాబట్టి వాళ్ళని, గవర్నర్ని కూడా కలవడం కోసం మేము ప్లానింగ్లో ఉన్నాం. ఇదే ఉద్యమాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. స్టూడెంట్స్ కొంతమంది భయపడి వెనుకకి వెళ్ళిరు, వాళ్ళలో ఒక అవేర్నెస్ తీసుకురావాలి, లేకపోతే యూనివర్సిటీని ల్యాండ్ కోల్పోతామని చెప్పి నిన్న వాళ్ళకి మద్దతు ఇవ్వడం కోసం మనం వెళ్ళినామన్నా. అంతే తప్ప వేరే కొట్లాడడమో ఇంకో ఏ ఉద్దేశం లేదు. మేము అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ ప్రోగ్రామ్ చేసినా మా నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము ఏ ప్రోగ్రామ్ కూడా చెయ్యము. మేము ఒక శాంతియుతంగా చట్టబద్ధంగానే ఏ కార్యక్రమం అయినా తీసుకుంటాం. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మీ మీద దాడి జరిగింది, ఆ ఇష్యూకి సంబంధించి కూడా ఇప్పటికే మీకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ముట్టడికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇది నా పైన దాడి కాదన్న, విద్యార్థి లోకం పైన ఇదొక దాడి, ముఖ్యంగా యూనివర్సిటీ దాడిగా నేను దీన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే ఇది ఒక నా సమస్య కోసము నేను కొట్లాడింది కాదు, నా సమస్య వల్ల వాళ్ళు వచ్చి నా మీద దాడి చేసింది కాదు. ఇది ఒక విద్యార్థుల సమస్య, యూనివర్సిటీ సమస్య. దీన్ని నా సమస్యగా కాకుండా విద్యార్థుల సమస్యగా, యూనివర్సిటీ సమస్యగానే సమాజం గుర్తించాలి. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించి విద్యార్థి లోకమంతా ఏకం కావాలి. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సీఎం
రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ జీవోని వెనుకకు తీసుకొని వేరే చోట ఎక్కడైనా హైకోర్టు భవనానికి ల్యాండ్ కేటాయించాలని చెప్పేసి ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం చెప్తారు మీ కార్యకర్తలు కావచ్చు, ఏబీపీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంత ఆందోళనకరంగా ఉన్నారు. ఝాన్సీ మా సెక్రటరీకి ఈ కరమైనటువంటి ఈ ఇబ్బంది కదిలింది, హాస్పిటల్ ఉందని కొంత బాధపడుతున్నటువంటి సందర్భం. సో వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు, ఆ యూనివర్సిటీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కటన్న ఈరోజు ఒక విద్యార్థి సంఘంలో ఉన్న విద్యార్థి నాయకురాలని నేను నా పైన ఈ విధంగా దాడి చేస్తే కామన్గా విద్యార్థులు ఉంటారు, అక్కడ నిరసన చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేదే విద్యార్థి సంఘం అన్న. ముఖ్యంగా ఏబీవీపీ ఇచ్చిన ధైర్యం వల్ల ఈరోజు వాళ్ళు అక్కడ కూర్చొని నిరసన చేస్తూ ఉన్నారు. అంటే మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తే ఇలా వాళ్ళు కూడా వెనుకడిగేసే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని ఖండిస్తూనే ముఖ్యంగా నా పైన దాడిని కాదు, మొత్తం వ్యవస్థ పైన దాడిని ఖండిస్తూ ఈరోజు ఏబీవీపీ కార్యక్రమం తీసుకోవడానికి ముందడుగేస్తుంది. ఈ జీవోకి వ్యతిరేకంగానే మేము కొట్లాడతాం తప్ప వేరే ఉద్దేశం ఏది లేదన్న. ఫైనల్గా ఏ పార్టీ అయినా మీకు మద్దతు తెలిపిందా? అంటే బీఎస్పీ తప్ప ఇంకెవరైనా మీకు బీజేపీ కానీ ఇతర పార్టీలు ఏమైనా మద్దతు తెలిపే అవకాశం ఉందనుకుంటారా? మేము ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలతోని పొత్తులు పెట్టుకోవడం ఇట్లాంటిది ఏమి ఉండదు. మద్దతు అనే మేమే అక్కడ ఉన్న విద్యార్థులకు మద్దతు తెలిపినాం తప్ప మా విద్యార్థి సంఘానికి పార్టీ వాళ్ళు వచ్చి మద్దతు తెలిపింది ఏమీ లేదు, అటువంటిది ఉండదు కూడా. ఒకవేళ ఉన్నా కూడా ఏ పార్టీ వాళ్ళ ఏ నాయకులైనా ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా దీన్ని ఖండించాలని కోరుకుంటాం. ఏ పార్టీ అయినా కావచ్చు, దీన్ని ఖండించడం కోసం మేము ప్రతి ఒక్క పార్టీని ఆహ్వానిస్తాం. ఏం చెప్తారు మీ మీద దాడికి పాల్పడినటువంటి ఆ ఇద్దరు లేడీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇవాళ ఒక మహిళలు ఒక స్థాయిలో ఉన్న ఎంతో కింది స్థాయి నుంచి వచ్చి ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఒక బాధ్యత తెలిసిన వాళ్ళే ఈ విధంగా ప్రవర్తిస్తే, ముఖ్యంగా మహిళ పట్ల మహిళలే ఈ విధంగా ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు. ఎలా నెంబర్ 1 పోలీస్ అని అవార్డులు తీసుకున్నాం, రివార్డులు తీసుకున్నాం అని చెప్పేసి చెప్తున్నాం. డిపార్ట్మెంట్లో ఎంతోమంది గౌరవంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల పోలీసు వ్యవస్థకే ఒక చెడ్డ పేరు వచ్చేటటువంటి సంఘటన. పోలీసులు అంటే ఎవరికి కోపం కాదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారన్న. ఇట్లాంటి వాళ్ళ వల్ల పోలీసు వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది, ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫైనల్గా మీ ఫైట్ ఎక్కడి వరకు ఉంటుంది? ఈ జీవో 55 రద్దయ్యే వరకు మా ఫైట్ కొనసాగుతూనే ఉంటుందన్న. ఏది ఏమైనా సరే జీవో 55 వెనుకకు పోయే వరకు ఏబీవీపీ ఉద్యమం చేస్తూనే ఉంటుంది. ఈరోజు నా పైన దాడి జరిగింది కదా అని ఇంతటితో ఆగేది లేదు, ఇంతకింత ఉధృతం చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని రగిలిస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద నా స్వార్థం కోసమో, నా కుటుంబం కోసమో, నా కోసమో నేను ఈ యొక్క జీవో నెంబర్ 55 కోసం నేను ఫైట్ చేయట్లేదు. ఇక తెలంగాణలో ఉన్నటువంటి యువత కోసము, ఏదైతే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థుల కోసం ముఖ్యంగా ఫైట్ చేస్తూ ఉంది ఏబీవీపీ. సో ఖచ్చితంగా ఆ జీవో నెంబర్ 55ని రద్దు చేసేంత వరకు, వెనక్కి తీసుకునేంత వరకు మా యొక్క ఫైట్ ఆగదు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏబీవీపీ కార్యకర్తలంతా ఏకమయ్యారు. ఈరోజు ఇక అవసరమైతే ఆ యొక్క యూనివర్సిటీ దగ్గర ముట్టడికి కూడా ప్లాన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో చూద్దాం, పోలీసుల అత్యుత్సాహమా లేకపోతే ప్రభుత్వం యొక్క మరి గైడ్లైన్స్ లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్తోనే పోలీసులు ఈ విధంగా మరి వ్యవహరించాలనేది చూద్దాం ఏం జరగబోతుందో. గత ప్రభుత్వము ఇదే తీరు, ఈ ప్రభుత్వం ఇదే తీరు. సో నిరుద్యోగుల పట్ల మాత్రము నిజంగా ఒక రకమైనటువంటి చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. సో చూద్దాం ఈ యొక్క మొత్తం పూర్తి యొక్క ఈ స్టోరీకి మరి జీవో నెంబర్ 55 అనేది ముడిపడి ఉంది. మరి దీనికి ఏ విధంగా సమాధానం చెప్తుంది, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.